ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈ దినము బైబిల్ గ్రంథంలో మరి ఒక ద్రోహులుగా, నమ్మక ద్రోహులుగా, లేకపోతే కపటోపాయము చేత వారు చేసినటువంటి దుష్కార్యముల గురించి మరి బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏ ఏ సమయాల్లో మరి ప్రస్తావించబడిందో బైబిల్ గ్రంథంలో ఆ యొక్క వచనాలు మనం నెమరు వేసుకుందాం ప్రియులారా. మొదటిగా హేబేలుకు వ్యతిరేకముగా కయ్యూని యొక్క కపటోపాయం. ఈ యొక్క విషయము మనకి ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనము అక్కడ ఆ సందర్భం గురించి మనం చదవగలం ప్రియులారా. నెక్స్ట్ ఇస్సాకు మరియు ఏషావులకు వ్యతిరేకంగా రిబ్కా మరియు యాకోబుల కపటోపాయం. ఈ విషయాన్ని ఆది కాండము 27వ అధ్యాయంలో మనము చూడవచ్చు. అలాగనే షెకెముకు వ్యతిరేకముగా షిమ్యోను మరియు లేవీల కపటోపాయం. ఈ యొక్క విషయాన్ని ఆది కాండము 34వ అధ్యాయంలో ఈ యొక్క ప్రస్తావన గురించి మనం చదవగలం. నెక్స్ట్ ఏసేపుకు వ్యతిరేకంగా అతని సహోదరులు చేసినటువంటి కపటోపాయం. ఈ విషయాన్ని మనం ఆది కాండము 37వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించవచ్చు. యూదాకు వ్యతిరేకముగా తామారు యొక్క కపటోపాయము. ఈ విషయాన్ని ఆది కాండము 38వ అధ్యాయంలో మనం చదవచ్చు పిల్లలు. అలాగనే ఏసేపుకు వ్యతిరేకముగా పొతీఫరు భార్య యొక్క కపటోపాయము. ఈ విషయాన్ని ఆది కాండము 39వ అధ్యాయము 13వ వచనము 19వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ ఈ విషయాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ మోషేకు వ్యతిరేకముగా కోరహు యొక్క కపటోపాయము. ఈ విషయాన్ని సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదవచ్చు. యెహోషువకు వ్యతిరేకముగా గిబియోనీయుల కపటోపాయము. ఈ విషయాన్ని ప్రియులారా మరి యెహోషువ గ్రంథమైనటువంటి 9వ అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని గురించి మనం చదవచ్చు. సంసోనుకు వ్యతిరేకముగా దెలీలా కపటోపాయము. ఈ విషయమైతే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4 వచనము నుంచి 20వ వచనం వరకు ఈ యొక్క సంసోను దెలీలా యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. దావీదుకు వ్యతిరేకంగా సౌలు యొక్క కపటోపాయం. మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో మరి సౌలు యొక్క కపటోపాయము దావీదు మీద ఎలాగున్నది మనం గమనించవచ్చు. అలాగనే మళ్ళీ దావీదుకు వ్యతిరేకముగా తన కుమారుడైనటువంటి అబ్షాలోము యొక్క కపటోపాయం. ఈ విషయాన్ని మనం మరి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగనే సొలొమోనుకు వ్యతిరేకముగా అదోనియా యొక్క కపటోపాయము. సొలొమోనుకి వ్యతిరేకముగా అదోనియా కపటోపాయము మరి రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయంలోనే ఈ యొక్క విషయాలను మనం చదవచ్చు. నాబోతుకు వ్యతిరేకముగా యెజబేలు యొక్క కపటోపాయము. ఈ విషయాన్ని 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదివినట్లయితే దీని గురించినటువంటి ఇతివృత్తాంతం మొత్తం అక్కడ చూడవచ్చు. తర్వాత షద్రకు మేషకు అబేద్నెగో అను ముగ్గురు యవనస్తులకు వ్యతిరేకముగా కొందరు కల్దీయులు కపటోపాయం చేశారు. ఆ విషయాన్ని మనం మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అలాగనే దానియేలుకు వ్యతిరేకంగా కొందరు కల్దీయులు కపటోపాయం చేశారు. ఈ విషయాన్ని మనం 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చు ప్రియులారా. రాజైన దర్యావేషును తప్ప మరి ఏ ఇతర దేవులను ప్రార్థింపకూడదని ఒక శాసనం చేయించారు చూడండి. దాని విషయంలో వాళ్ళు చేసినటువంటి కపటోపాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదవచ్చు. అలాగనే నెహెమ్యాకు వ్యతిరేకంగా సన్బల్లటు యొక్క కపటోపాయము. ఈ యొక్క విషయం నెహెమ్యా గ్రంథము 4, 6 అధ్యాయాలు మనం చూడవచ్చు. తర్వాత పారసీక దేశపు యూదులకు వ్యతిరేకముగా హామాను యొక్క కపటోపాయము. పారసీక దేశపు యూదులకు వ్యతిరేకముగా హామాను ఏ విధంగా కపటోపాయం చేశాడో ఈ విషయాన్ని మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం చూసినట్లయితే మనకి ఈ యొక్క విషయం
తేటతెల్లమవుతుంది. మరి యోబుకు వ్యతిరేకంగా కూడా సాతాను యొక్క కపటోపాయం ఏ విధంగా జరిగిందనేది మనం 1-2 అధ్యాయాలు, యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు మనం గ్రహించవచ్చు. అలాగనే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా హేరోదు కూడా కపటోపాయం చేశాడు. ఈ యొక్క విషయాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదవచ్చు. ప్రభువైన యేసుకు వ్యతిరేకంగా సాతాను యొక్క కపటోపాయము, ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని, అలాగనే మరి అక్కడ 2-3 రకాలుగా మరి దేవుణ్ణి ప్రభువుని శోధించిన విషయము మనకు తేటతెల్లమవుతుంది. అలాగనే బాప్తిసం ఇచ్చే యోహానుకు వ్యతిరేకంగా హేరోదియా కపటోపాయం చేసింది. ఈ విషయాన్ని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం గ్రహించవచ్చు. అలాగనే యేసుకు వ్యతిరేకంగా యూదా, ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల మరియు పరిసయ్యుల కపటోపాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం 47-57 వరకు ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే ప్రియులారా, లాజరుకు వ్యతిరేకంగా యూదా ప్రధాన యాజకుల మరియు పరిసయ్యుల కపటోపాయం. ఆయన చనిపోయి తిరిగి లేపాడని మళ్ళీ ఆయన చంపటానికి వాళ్ళు చూశారు. ఈ యొక్క విషయం యోహాను సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం గమనించవచ్చు. అలాగనే ప్రియులారా, యేసుకు వ్యతిరేకంగా ఇస్కరియోతు యూదా యొక్క కపటోపాయం మనకు అందరికీ తెలిసిన విషయమే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాల యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. స్టెఫెనుకు వ్యతిరేకముగా యూదా సమాజపు పెద్దల యొక్క కపటోపాయము. ఈ విషయాన్ని అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 8-15 వచనములో మరి స్టెఫెన్ యొక్క మరణం కూడా మనం చూడవచ్చు. వాళ్ళు ఏ విధంగా చేసింది. క్రైస్తవులను బంధించుటకు సౌలు యొక్క కపటోపాయము. ఈ యొక్క విషయము మరి అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 3వ వచనం, అలాగనే 9వ అధ్యాయం 1-2 వచనాల యొక్క విషయాన్ని మనం చదవచ్చు ప్రియులారా. అలాగనే పౌలుకు వ్యతిరేకంగా పౌలుగా మారిన తర్వాత దమస్కు యూదుల కపటోపాయము. ఈ విషయము ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూడవచ్చు. అలాగనే పౌలుకు వ్యతిరేకముగా యెరూషలేము యూదుల యొక్క కపటోపాయము. ఎలాగా? అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 26-29 వచనాలు, అలాగనే 21వ అధ్యాయం 31వ వచనంలో, అలాగనే 22వ అధ్యాయం 17-21వ వచనంలో, అలాగనే 23వ అధ్యాయము 6-14 వచనాల్లో, 24వ అధ్యాయము 1వ వచనంలో, 25వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ యొక్క పౌలుకు వ్యతిరేకముగా యెరూషలేములో ఉన్నటువంటి యూదులు చేసినటువంటి కపటోపాయం గురించి ఈ యొక్క అపోస్తుల కార్య గ్రంథం మొత్తంలో మనం గమనించవచ్చు. విశ్వాసులకు వ్యతిరేకంగా హేరోదు కపటోపాయం చేశాడు పిల్లరా. అది అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అంటే పేతురును కూడా చంపడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి విషయము. అలాగనే ప్రియులరా, పౌలుకు వ్యతిరేకంగా ఆసియా యూదుల యొక్క కపటోపాయం. ఆసియాలో ఉన్నటువంటి యూదులు పౌలుకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ అంటే ఏ ప్రాంతాల్లో చేశారో యొక్క విషయాన్ని మనం గమనించేటట్లయితే, పిసిదియాలోని అంతియొక పట్టణంలో మరి ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళు కపటోపాయం చేశారు. ఈ యొక్క విషయాన్ని అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 14, 45, 50 వచనాల్లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. అలాగనే ఈ కొనియా పట్టణంలో అపోస్తుల కార్యం 14, 1-2 వచనాలు ఈ విషయాన్ని గమనించవచ్చు. అలాగనే లుస్త్ర పట్టణంలో అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 6, 7, 19 వచనాల్లో ఈ లుస్త్ర పట్టణంలో మరి పౌలుకి ఏ విధంగా వీళ్ళు కపటోపాయం చేశారో యూదులు అనేటువంటి వారు మనం గమనించవచ్చు. అలాగనే పౌలుకు వ్యతిరేకముగా గ్రీకు యూదుల యొక్క కపటోపాయం. పిల్లరా, తెసలోనిక పట్టణంలో మరి వాళ్ళు కపటోపాయం చేశారు. అది అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం చూడవచ్చు. అలాగనే బెరయా పట్టణంలో చేశారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 13వ వచనంలో చూడవచ్చు. అలాగనే కొరింథీ పట్టణంలో కూడా వాళ్ళు మరి గ్రీకు యూదులు ఆయన కపటోపాయంతో హింసించినటువంటి విషయాన్ని అపోస్తుల కార్యం 18, 1, 12 వచనాల్లో మనం గమనించవచ్చు. మాసిదోనియాలో కూడా అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరి గ్రీకు యూదులైనటువంటి వాళ్ళు మరి సువార్తను అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం అక్కడ గమనించవచ్చు. పౌలుకు వ్యతిరేకంగా దేమేత్రియా అను కంసాలి యొక్క కపటోపాయము. కంసాలి కూడా మరి పౌలుకు వ్యతిరేకంగా చేశాడు. మరి ఈ విషయము ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 24-27 వచనాల్లో ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా.
అంటే బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులు అనేక రకాలుగా కపటోపాయం చేత, మరి నమ్మక ద్రోహం చేత, ఎటువంటి పరిస్థితుల్లో వారు ఏ విధముగా మరి అపవాదికి చెందినటువంటి వారుగా, లేకపోతే అపవాది క్రియలు ఏ విధంగా చేశారో మనం గమనించవచ్చు. వీటన్నిటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రభు నామంలో వందనాలు. ప్రభు ఈ మాటలు దీవించును గాక.